ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజు మనం రైస్ మిల్క్ రావడం, సేంద్రియంగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా మనం పండించుకున్న వడ్లు ఏవైతున్నాయో వాటిని మనం బియ్యాలు పట్టించుకోవడం జరుగుతుంది. ఈ రోజున మిత్రులారా, మీరందరూ గమనిస్తే చాలా మంది లాస్ట్ స్టేజ్ లో హాస్పిటల్లో ఉండగా ఏం ఆలోచిస్తూ ఉంటారంటే, ఎంత డబ్బు సంపాదించాను, ఏం ఆస్తులు కొన్నామని ఆలోచించరు. నా ఆరోగ్యం బాగుంటే నేను కూడా మా వాళ్ళందరితో కలిసి ఉండేవాడిగా అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. ఈ రోజున పిల్లలకి మనం పెడుతూ ఉన్నాం కానీ ఆహారం అది విషయమే అని చెప్పి అనేక సందర్భాల్లో సోషల్ మీడియాలో మనం చూస్తున్నప్పుడు కూడా మనకి ఏది పట్టదు. ఉన్నన్నాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఏది పడితే తినాలి అని అనుకుని ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. కానీ ఈ రోజున చూసుకుంటే మీరు ఎంజాయ్ చేయాలంటే మీ ఆరోగ్యం బాగుండాలి కదా. మీరు తీసుకునే ఆహారం ఎలా ఉంది అనేది కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది. ఇట్లారా, ఈ రోజున విషయలేని ఆహారం ప్రతి కుటుంబ సభ్యులు, అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పండించుకుంటే మేమందరం సంతోషిస్తాం. ఈ రోజున మీ అందరూ ఆరోగ్యాభిలాషులు అవ్వాలి. ఎవరి ఇంటి మందం కోసం చేసుకుంటానన్నా దేశవాళీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. మీరు పండించుకోలేకపోతే సేంద్రియంగా రైతులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించే ప్రయత్నం మీరు ఎప్పటికీ చేయాలి.